శ్రీయమ్మ, రేపు ఏం టిఫిన్ తీసుకుందాం? దోశ తింటావా? ఓకే. మనం ఇప్పుడు దోశ పిండికి బియ్యం పప్పు ఏ క్వాంటిటీ నానబెట్టుకోవాలో చూద్దాము. చూడండి, ఈ కప్పుతో నేను 4 కప్పుల బియ్యం తీసుకుంటున్నాను. ఇక్కడ అదే కప్పుతో 2 కప్పుల మినపప్పుది, 2 టీ స్పూన్ల మెంతులు, తీసుకొని దీన్ని చక్కగా కడిగి ఒక 4 గంటల పాటు నానబెట్టుకుందాం. మళ్ళీ చెప్తాను చూడండి, మీరు ఏ కప్పు తీసుకున్నా సరే ఆ కప్పుతో 4 కప్పుల బియ్యము, 2 కప్పుల మినపప్పు, 2 టీ స్పూన్ల మెంతులు తీసుకోండి. వాటిని చక్కగా కడుక్కొని 4 గంటల పాటు నానబెట్టుకోండి. దోశ కోసం అనేసి మనం బియ్యం, పప్పు, మెంతులు నానబెట్టుకున్నాం కదా. 4 గంటల తర్వాత వాటిని మిక్సీలో వేస్తే పిండి ఇలా వచ్చింది. ఈ పిండిని ఇప్పుడు రాత్రి 10 అవుతుంది. ఈ పిండిని రాత్రంతా ఇలాగే పులియబెట్టాలి. పులియబెట్టి మార్నింగ్ దోశ వేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు కదా. అయితే పిండి పులియబెట్టేటప్పుడు ఎటువంటి ఉప్పు కానీ నీరు కానీ ఏం కలపకుండా ఉంటే పిండి బాగా పులుస్తుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇప్పుడు మనం వేసుకున్న దోశ పిండి చూద్దాం. చూడండి ఎంత బాగా పొంగిందో దోశ పిండి. ఈ పిండిని వేరే బౌల్లోకి కొంచెం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిలో నేను కొంచెం సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ షుగరు, కొన్ని వాటర్, అవసరమైనంత వాటర్ వేసుకున్నా. వేసి వీటిని కలిపి మిక్స్ చేసి దీంట్లోకి నేను 1/2 టీ స్పూన్ షుగరు, కొంచెం ఉప్పు, వాటర్ వేసుకొని ఇగో ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్నాను. ఇప్పుడు దోశ వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దోశ వేస్తున్నాను చూడండి. దోశ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా 1కి 2 తినేలా ఉంటుంది టేస్ట్. ఒక్కసారి మీరు చేసుకొని ట్రై చేసి చూడండి.